హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిరుద్ర క్రియేషన్స్. ఈ రోజు వీడియో ఏంటంటే ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన రాగి సంకటి తలకాయ కూర అండి. దీన్ని మన పూర్వీకులు రోజు తినేవారు కాబట్టి చాలా ఆరోగ్యంగా ఆనందంగా చాలా రోజులు ఉన్నారు. ఇప్పుడు చాలా మందికి మనలో అసలు రాగి సంకటి అంటేనే తెలీదు. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. దీనికి కావలసినవి 2 గ్లాసుల బియ్యము. ఆ బియ్యంని మనం రోజు ఎలా అయితే అన్నము వండుతామో సేమ్ అదే విధంగా కడిగి అన్నం వండుకోవాలండి. కాకపోతే దీనిలో కొంచెం ఎక్కువగా వాటర్ అవసరం ఉంటుంది. ఎందుకంటే చివరిలో మనము రాగి పిండి వేస్తాము కాబట్టి రాగి పిండి కూడా ఇదే వాటర్లో ఉడకాలి. కాబట్టి రోజు వండుకునే అన్నం కన్నా కొంచెం ఎక్కువ నీటిని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించి కొంచెము పొంగనికి వచ్చింది అన్నప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. దీనివల్ల బియ్యం అనేది ఉండలుగా లేకుండా విడివిడిగా అవుతుంది. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మరొకసారి అన్నమును కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూట పెట్టేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసేసి దానికి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు అనేది అన్నంలో కలిసిపోయేటట్టు మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అన్నం అనేది ఉడికిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. ఓకే, 50-60% ఉడికింది అనుకున్నప్పుడు దానిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది వేసుకోవడం వల్ల చాలా రుచిగాను ఆరోగ్యంగాను ఉంటుంది. నెయ్యి వేసిన తర్వాత నెయ్యి అనేది అన్నంలో కలిసిపోయేటట్టు మరొకసారి అన్నంను బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా అన్నంని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనము ముందుగా 2 గ్లాసుల బియ్యంను తీసుకున్నాం కదండి. ఇప్పుడు దానికి 1 గ్లాసు రాగి పిండిని తీసుకోవాలి. ఇలా 1 గ్లాసు రాగి పిండిని అన్నం పైన మొత్తము ఇలా వెడల్పుగా వేయాలి, ఒకే దగ్గర కాకుండా. ఇప్పుడు అస్సలు కలపొద్దండి అన్నమును రాగి పిండిని. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకోవడం వల్ల అన్నంలో ఉన్న వాటర్ మొత్తం రాగి పిండి పైకి వస్తుంది. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఇలా అన్నంలో ఉన్న వాటర్ రాగి పిండి పైకి వస్తుంది. ఇప్పుడు కూడా కలపొద్దండి. అన్నంలో ఉన్న వాటర్ మొత్తం రాగి పిండి పైకి వచ్చిన తర్వాతనే కలుపుకోవాలి. అలా అయితేనే రాగి పిండి అనేది పచ్చి వాసన లేకుండా చాలా రుచిగా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపించే విధంగా ఆ రాగి పిండి పైకి మొత్తం వాటర్ వచ్చిన తర్వాత అన్నము ఉన్న రాగి పిండి మంచిగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించే విధంగా అన్నము రాగి పిండి కలిసిపోయేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత అన్నంలో ఉన్న వాటర్ మొత్తము విగ్గిపోయింది అనుకున్నప్పుడు మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అన్నంలో ఉన్న వాటర్ పోయిందా లేదా అనేది ఒకసారి చూసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంతే అండి, ఎంతో ఆరోగ్యకరమైన రాగి సంకటి రెడీ అయిపోయింది. దీన్ని వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలుగా చేసుకోవాలి. దానివల్ల రాగి సంకటి అనేది తొందరగా చల్లారకుండా ఉంటుంది. వేడివేడిగా తింటేనే రాగి సంకటి చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఒక వేరే బౌల్లో ఇంకొంచెము నెయ్యి తీసుకొని అదే బౌల్తోని ఉండలుగా చేసుకున్నాము. ఇలా ఉండలుగా చేసుకున్న రాగి సంకటిని ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తలకాయ కూరను వేసుకొని తినేసేయాలండి. ఇంతేనండి, రుచికరమైన ఆరోగ్యకరమైన రాగి సంకటి తలకాయ కూర రెడీ అండి. దీనిలో రాగి సంకటిలో తలకాయ కూరనే కాకుండా పప్పుచారు, పెరుగు ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో రాగి సంకటి ఒకసారి తయారు చేయండి. అది ఎలా టేస్ట్ ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, subscribe. Thank you for watching my channel.